ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్టార్ షైన్ అనే కంపెనీ నుంచి 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ. ఇది మనకి స్పెషాలిటీ ఏంటంటే 3 ఇయర్స్ వారంటీతో ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఇయర్ కాదు, డైరెక్ట్ మీకు 3 ఇయర్స్ వారంటీ, అది కూడా మీకు డోర్ స్టెప్ సర్వీస్తో. అంటే టీవీ మీకు ఏమైనా కంప్లైంట్ వచ్చిందంటే మీరు దీని టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మీరు డైరెక్ట్గా వాళ్ళు ఇంటికే వచ్చి మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అది కూడా మీకు స్మార్ట్ టీవీ, అది కూడా మీకు మేడ్ ఇన్ ఇండియా. ఇది మన ఇండియన్ బ్రాండ్ స్టార్ షైన్ అనేది చూసుకోవచ్చు. బిఎస్ఏ మార్క్ ఉంది, రిజిస్టర్డ్ కంపెనీ. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఫుల్లీ ఆండ్రాయిడ్ వస్తుంది. చూడొచ్చు, ప్రైమ్ అండ్ డిజ్నీ హాట్స్టార్ ఇన్బుల్ ట్యాబ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ సింబల్, అంటే మన మొబైల్ లాగే సేమ్ టీవీ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డౌన్లో చూసుకుంటే స్క్రీన్ మిర్రరింగ్ ఉంది చూసారా, మన మొబైల్ని టీవీ కనెక్ట్ చేసి మన ఫోన్లో ఏం చూస్తే అది మనం ఇందులోని డిస్ప్లే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మన మేక్ ఇన్ ఇండియా లోగో ఉంది. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. లోపల మనకి టీవీతో పాటు ఇంకా ఏ కంటెంట్స్ ఇచ్చారో చూద్దాం. అండ్ నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది, ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దీన్ని అన్బాక్సింగ్ చేసే ముందు ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ బాక్స్ కంటెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి టీవీతో పాటు ఒక రిమోట్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్. అండ్ నెక్స్ట్ టేబుల్ టాప్ స్టాండ్స్, మీరు టేబుల్ మీద ప్లేస్ చేసుకుంటుంటే టేబుల్ టాప్ స్టాండ్స్ 2 ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు వీటి తాలూకా స్క్రూస్, అంటే టేబుల్ టాప్ తాలూకా స్క్రూస్. లేదు మీరు టేబుల్ టాప్ యూస్ మేము వాల్కి ఫిట్ చేసుకుంటాం అనుకుంటే ఆ స్టాండ్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులోనే మీకు టీవీ తాలూకా వాల్ మౌంట్ కూడా టీవీతో పాటే వస్తుంది. ఇవి బాక్స్లో ఉన్న కంటెంట్. అయితే ఒకసారి మనం టీవీ ఆన్ చేసి పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక మెయిన్స్ కార్డ్ ఇచ్చారు, 3 పిన్ మెయిన్స్ కార్డ్. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ టాప్లో చూసుకుంటే హెడ్ ఫోన్ జాక్ ఉంది. మీ హోమ్ థియేటర్ నుంచి టీవీకి కనెక్ట్ చేయాలంటే హెడ్ ఫోన్ జాక్ నుంచి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డౌన్లో చూసుకుంటే 2 యూఎస్బి సాకెట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ డౌన్లో ఆర్సీ సాకెట్స్ ఉన్నాయి. ఇది మీరు సెటప్ బాక్స్, మీరు ఓల్డ్ సెటప్ బాక్స్ యూజ్ చేస్తున్నారంటే ఈ ఆర్సీ జాక్తో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు డౌన్లో కూడా సేమ్ మీకు ఆర్సీ సాకెట్, మొత్తం మీకు 2 ఆర్సీ సాకెట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ పక్కన హెచ్డిఎంఐ ఉంది. మీరు ఒకవేళ డిష్ టీవీ, ఎయిర్టెల్ డిష్ అలాంటివి యూజ్ చేస్తున్నారంటే మీరు హెచ్డిఎంఐకి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు డౌన్ బాటంలో చూసుకుంటే 2 స్పీకర్స్ ఇచ్చారు. వాల్యూమ్ గురించి 2 రౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ నెక్స్ట్ 3 ఇయర్స్ వారంటీ, అండ్ నెక్స్ట్ సర్వీస్ నెంబర్ అని మీకు ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు ఇక్కడ స్టార్ షైన్ 32 ఇంచెస్ ఫ్రేమ్లెస్. ఇది మీకు ఫుల్లీ ఫ్రేమ్లెస్ వస్తుంది. 512/8 GB MBతో స్మార్ట్ టీవీ ఇది. ఫ్రెండ్స్, మనకి టీవీ ఆన్ అవ్వగానే స్టార్ షైన్ లోగో వచ్చింది, క్వాలిటీ దట్ మ్యాటర్స్ అని. నెక్స్ట్ చూసుకుంటే ఆండ్రాయిడ్ అని లోడింగ్ అవుతుంది. స్మార్ట్ టీవీ కాబట్టి ఆండ్రాయిడ్ అని వస్తుంది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, టీవీ ఆన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎవర్ ఆఫ్లైన్ అని. ఫస్ట్ మనం దీనికి నెట్ కనెక్ట్ చేయాలి. నెట్ కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు టాప్లో చూసారా సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఫస్ట్ చూసుకుంటే అబౌట్ అస్, టర్మ్స్ అండ్ కండిషన్స్, డివైస్ ఇన్ఫో, సెట్టింగ్స్ అని ఉంది కదా. లాస్ట్ మన సెట్టింగ్స్ మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి నెట్వర్క్, టైము, కామన్, సిస్టమ్ ఇన్ఫో అని వస్తుంది. ఫస్ట్ మనం నెట్వర్క్ సెలెక్ట్ చేయాలి. చూసుకోవచ్చు కింద మీకు వైర్లెస్ అది డిస్కనెక్టెడ్లో ఉంది, మనం అది కనెక్ట్ చేయాలి. అది క్లిక్ చేస్తే మనకి మన దగ్గరలో ఏ మొబైల్లో మీరు హాట్స్పాట్ ఆన్ చేస్తే ఆ హాట్స్పాట్ నేమ్ అనేది అక్కడ చూపిస్తుంది. నాకు ప్రజెంట్ ఇక్కడ హాట్స్పాట్ ఇది నాకు అవైలబుల్గా ఉంది, నేను కనెక్ట్ చేస్తున్నాను. అది ఓకే కనెక్టెడ్. నేనైతే దీనికి పాస్వర్డ్ ఇచ్చుకోలేదు కాబట్టి డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది. మీరు మీ వైఫైకి పాస్వర్డ్ పెట్టుకుంటే మీరు పాస్వర్డ్ ఇచ్చి మీరు కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మీరు రిమోట్లో చూసుకుంటే ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, హోమ్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా అవుతుంది. హూస్ వాచింగ్ అని వస్తుంది. మీరు మీ జీమెయిల్ ఐడి ఉంటే మీ జీమెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వచ్చు. లేదు మీరు జీమెయిల్ ఐడి ఇవ్వకూడదు అనుకుంటే స్టార్ షైన్ అని ఉంది కదా టీవీతో ఒక నేమ్ది, మీరు అది ప్రెస్ చేసుకుంటే డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. అంతే, అయిపోయింది. నెక్స్ట్ మనం యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే డౌన్లోని చూసారా మీకు 3rd వన్ యూట్యూబ్ బటన్ ఉంది కదా, యూట్యూబ్ బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీకు యూట్యూబ్ ఓపెన్ అయిపోతుంది. అంతే, చూడొచ్చు మీకు ఓపెన్ అయిపోయింది యూట్యూబ్. అయితే మీరు ఏమైనా సెర్చ్ చేసుకోవాలంటే ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను మీకు ఒక వీడియో సాంగ్ ప్లే చేసి చూపిస్తాను. 4K వీడియో అనేది పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీరు పిక్చర్ క్వాలిటీ పెంచుకోవాలనుకుంటే టాప్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది చూసారా, లాస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఓకే చేస్తే మీకు అన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూసారా క్వాలిటీ, ఫస్ట్ మీరు ఇందులో అయితే 1080p 60 FPS వరకు ఉంది. మనం సెలెక్ట్ చేసుకుంటే మన ఫుల్ హెచ్డి డిస్ప్లే వస్తుంది. మీకు ఫుల్ హెచ్డి బఫర్ అవ్వకుండా రావాలంటే మీ నెట్ క్వాలిటీ కూడా అలానే ఉండాలి.
ఫ్రెండ్స్ చూడొచ్చు మీకు పిక్చర్ క్వాలిటీ అనేది ఎంత క్రిస్టల్ క్లియర్ ఉందో మీకు అన్నీ డీటెయిల్గా తెలుస్తున్నాయి. మ్యూట్ చేసేస్తాను ప్రజెంట్ వీడియో అయితే. మీకు చూసారా పిక్చర్ క్వాలిటీ అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో. ఫుల్ స్క్రీన్ వస్తుంది మీకు, ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఫుల్ స్క్రీన్ డిస్ప్లే. మీకు ఎక్కడ ఫ్రేమ్ అన్నది ఉండదు, మొత్తం గ్లాస్ టు గ్లాస్, ఎడ్జ్ టు ఎడ్జ్ లాగా ఉంటుంది మీకు డిస్ప్లే అయితే. చాలా పర్ఫెక్ట్ ఉంది క్వాలిటీ, చూడొచ్చు మీరు. ఒకసారి మనం తెలుగు సాంగ్స్ ప్లే చేసి చూద్దాం. ఇది కూడా మనం సేమ్ మన పిక్చర్ క్వాలిటీ ఫుల్ రావాలి అంటే మాత్రం మనం పిక్చర్ క్వాలిటీ సెట్ చేసుకోవాలి. సెట్టింగ్స్, ఫ్రెండ్స్ ఇదైతే నేను ఆడియో ప్లే చేయలేను, కాపీరైట్ మేబీ పడవచ్చు, అందుకే నేను మీకు ఓన్లీ వీడియో చూపిస్తున్నాను. వీడియో చూడొచ్చు మీకు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అని. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మన టీవీని ఫోన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. మనం టాప్లో చూసుకుంటే లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఆల్ అప్లికేషన్స్ అని. ఈ అప్లికేషన్స్లో క్లిక్ చేస్తే మనకి యాప్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు లోడింగ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఉంది కదా కైండ్ లింక్ అని, ఇది మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి డౌన్లో చూసారా డివైస్ నేమ్ స్మార్ట్ టీవీ అని చూపిస్తుంది కదా. మీరు మీ మొబైల్లోని కొంతమంది మొబైల్స్లో క్యాస్ట్ అని, మిర్రర్ క్యాస్ట్ అని అలా చాలా ఉంటుంది, స్క్రీన్ మిర్రరింగ్ అని. అది ఓపెన్ చేసిన తర్వాత టాప్లోని 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇది ప్రెస్ చేసి ఎనేబుల్ వైర్లెస్ డిస్ప్లే ఇది ఆన్ చేయండి. ఇది ఆన్ చేస్తే మీకు టీవీ తాలూకు నేమ్ స్మార్ట్ టీవీ ఉంది కదా, స్మార్ట్ టీవీ అని ఉన్నదని ఇక్కడ నేమ్ మనకి చూపిస్తుంది అనమాట. చూడవచ్చు ఇక్కడ స్మార్ట్ టీవీ అని వచ్చింది, స్మార్ట్ టీవీ. ఇది మనం కనెక్ట్ చేసుకుంటే మన ఫోన్ మన టీవీ రెండు కనెక్ట్ అయిపోతాయి. అంటే చూసుకోవచ్చు నా మొబైల్ అన్నది ఇప్పుడు టీవీలో మీకు కనిపిస్తుంది. మనం ఇక్కడ మన మొబైల్లో ఏం చేస్తే అది అక్కడ అవుతుంది అన్నమాట. మీరు మీ ఓల్డ్ ఫొటోస్, మీ గ్యాలరీలో ఫొటోస్ ఏమైనా ఉన్నాయి అందులో మీరు చూసుకోవాలి అంటే మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రజెంట్ ఆఫ్లైన్ ఉంది కాబట్టి ఇలాగా మీకు మీ గ్యాలరీలో ఏది ఉంటే చూసుకోవచ్చు. మీకు పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది, ఇదైతే ఎక్కడ ల్యాగ్ లేదు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. చూసారు కదా టీవీ తరపు పిక్చర్ క్వాలిటీ అనేది ఎంత పర్ఫెక్ట్ ఉందో. పిక్చర్ క్వాలిటీ కాదు, సౌండ్ కూడా చాలా బాగుంది. ఇది మీకు ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే, ఫుల్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. అది కూడా మీకు ఫ్రేమ్లెస్ టీవీ 32 స్మార్ట్ విత్ 3 years వారంటీతో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఈ టీవీ తరపు ఫుల్ డీటెయిల్స్ మీకు డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి ఒకసారి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.